వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందుగా ప్రతి మదర్కి హ్యాపీ మదర్స్ డే. ఈరోజు అమ్మకి మేము ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చాము. అదేంటో పూర్తి వీడియో చూసేయండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేసింది, ఇంకా మేము కూడా చాలా ఎమోషనల్ అయిపోయాం. అలాగే అమ్మ కూడా చాలా సర్ప్రైజ్ అయింది. ఇంకా వీడియో మొత్తం ఏంటో కూడా ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మదర్స్ డే అయితే మే 11 కదా. ఇంకా నేను ఒక 10 days ముందే అక్కతో అయితే చెప్పాను, అక్క మదర్స్ డే అయితే వస్తుంది కదా, ఈసారి అమ్మకి కంపల్సరీ కూడా ఏమైనా గిఫ్ట్ అయితే ఇద్దాము అన్నాను. ఇంకా మా అక్క కూడా సరే అంది. ఇంకా ఇద్దరం కూడా మనీ అయితే సేవ్ చేసుకుని ఇంకా అమ్మ కోసం సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము. ఇంకా ముందు రోజు కూడా కాదు, మదర్స్ డే రోజునే ఇంకా షాప్కి అయితే వచ్చాము. ఇంకా అమ్మ అయితే ఎప్పుడు కూడా తన కోసం ఏమీ కొనుక్కోదు. ఇంకా అందుకే అమ్మకి ఒక మంచి శారీ అయితే తీసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాము. చూద్దాం, ఈ శారీ అలాగే అమ్మ కోసం ఒక కేక్ కూడా తీసుకోవాలనుకున్నాము. ఇవి ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ముందు. ఇంకా షాప్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ అక్క నేను కలిసి శారీస్ అయితే చూస్తున్నాము. ఒక 4 మోడల్స్ దాకా చూసాము. ఇంకా మాకైతే కొద్దిగా నచ్చినవి పక్కన పెట్టేసాము. ఇక్కడ చూడండి శారీస్ అయితే, షాప్ అయితే అసలు ఖాళీ లేదు. ఇంకా చూస్తున్నాము. ఈ మోడల్ కూడా చూపించారు. శారీ అయితే బాగానే ఉంది, కాకపోతే మరి ముసలోళ్ళు కట్టే చీరలాగా ఉంది. ఇంకా మేమైతే పక్కన పెట్టేసాము, వేరే మోడల్ అయితే చూపించమన్నాము. ఇంకా నాకు ఒక మోడల్ నచ్చుతుంటే అక్కకు ఒక మోడల్ నచ్చుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నా సెలక్షన్ అక్క కూడా ఒప్పుకుంది. ఇంకా అమ్మ కోసం అయితే శారీ అయితే తీసుకున్నాము. ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇంకా అమ్మ కోసం ఒక కేక్ కూడా తీసుకోవాలనుకున్నాము. ఇంకా బేకరీ షాప్ కూడా వచ్చాము. చాక్లెట్ ఫ్లేవర్ అయితే బాగుంటుందని చెప్పి, అమ్మకి చాక్లెట్స్ అంటే ఇష్టము. అప్పుడప్పుడు మేము డైరీ మిల్క్ తింటుంటే అమ్మ కూడా తింటుంది. సో అమ్మ కోసం అయితే చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాము. ఇంకా కేకు అలాగే శారీ కూడా తీసుకుని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చూడండి, ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం కదా. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ వైపే మా ఇల్లు కూడా ఉంటుంది. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంకా వెయిట్ అండ్ సీ, అమ్మ ఎక్స్ప్రెషన్ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా నేను అక్క అయితే, మా అశ్వంత్ కూడా గెస్ట్ చేసేసాడు. మా చేతిలో ఉన్నవి చూసి, ఆహా ఈరోజు మదర్స్ డే కదా, అమ్మమ్మకి మీరు సర్ప్రైజ్ ఇస్తున్నారా అని చెప్పి మా అశ్వంత్ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. ఇంకా ఇంట్లోకి వెళ్ళేసరికి అమ్మ అయితే పని చేసుకుంటుంది, అరమరలో బట్టలు అవి సదురుకుంటుంది. మమ్మల్ని చూసి చూడండి అమ్మ ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అయిందంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తనకి మాటలు రావట్లేదు అనమాట. ఏంటి అమ్ములు ఏంటి ఏంటి అని అడుగుతుంది. ఈరోజు మదర్స్ డే కదమ్మా నీకోసం తీసుకొచ్చాము అంటే ఇంకా అసలు అమ్మ అయితే చెప్పనవసరం లేదు తన సంతోషం. ఇంకా చూడండి శారీ అయితే ఇలా తీసుకున్నాము, చాలా బాగుంది, అమ్మకి మంచిగా సూట్ అవుతుందని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాము. ఇంకా అమ్మ ఆనందానికి హద్దులు లేవు. ఎంతైనా అమ్మ ప్రేమ అనేది చాలా గొప్పది కదా. ఇక్కడ కేకు అవన్నీ కూడా రెడీ చేసాము. మా పిల్లలు అయితే మామూలు అల్లరు కాదు. ఆ కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అని చెప్పి మా చిన్నోడు ఆ కేక్ ఇంకే చూస్తున్నాడు. ఇక్కడ మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ రజిత కూడా ఇక్కడే ఉంది, మీకు హాయ్ చెప్తుంది. మా అశ్వంత్ ఇంకా కేక్ అయితే అరేంజ్ చేసేసాము. ఇక్కడ మా అశ్వంత్ అయితే, మమ్మీ ఏమని విష్ చేస్తావు, హ్యాపీ బర్త్డే అని చెప్తావా అంటున్నాడు. లేదురా మదర్స్ డే కదా, అమ్మకి విష్ చేద్దాము, హ్యాపీ మదర్స్ డే అమ్మ అని చెప్పాను. ఇంకా మా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. ఇంకా మేము మా అమ్మని అలా చేసుకుంటుంటే మా పిల్లలు వచ్చేసి నా పక్కకు వచ్చి నాకు కూడా హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్తున్నారు. ఇంకా మా నాన్న అనమాట కనిపించే ఆయన. మా నాన్నకి ఈ మధ్యనే కొద్దిగా పెరాలసిస్ వచ్చింది, సో చాలా డల్గా ఉంటున్నాడు ఈ మధ్యన మా నాన్న. ఇంకా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మా హస్బెండ్ అలాగే అక్క వాళ్ళ ఆయన కూడా వచ్చారు. మా చిన్ని అయితే ట్యూషన్కి వెళ్ళిపోయింది, మా పండు క్రికెట్లో బిజీగా ఉన్నాడు. సో ఇంకా మేము వరకే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా నేనైతే కేక్ పీస్ తీసి అమ్మకైతే తినిపిస్తున్నాను. ఇక్కడ అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది.
ఫైనల్గా అమ్మకైతే కేక్ తినిపించేశాను. నేను తినిపించినప్పుడు బాగానే ఉంది. ఇంకా మా అక్క తినిపించేసరికి ఇంకా మా అమ్మకి ఏమనిపించిందో తెలీదు. చాలా అంటే అవి ఆనంద బాష్పాలు అంటారు కదా, అలా అనమాట. నాకైతే ఏడుపు వచ్చేసింది, అలాగే చాలా హ్యాపీ అని కూడా అనిపించింది. ఇక్కడ చూడండి మా ఇద్దరు పిల్లలు కూడా నేను మా అమ్మకు పెడుతుంటే వాళ్ళు వచ్చి హ్యాపీ మదర్స్ డే అని చెప్పి నాకు కూడా కేక్ తినిపిస్తున్నారు. ఇంకా అక్క కూడా అమ్మకి కేక్ తినిపించింది, అమ్మ మా ఇద్దరికి కూడా తినిపించేసింది. ఇంకా అలా హ్యాపీగా అమ్మకి విషెస్ చెప్తూ కూడా కేక్ కటింగ్ అయితే చేసేసాము. ఇంకా ఇక్కడ అక్క నేను ఇంకా నాన్నకు కూడా కేక్ తినిపించాము. నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇట్లా అక్క నేను ఇద్దరం ఇంటికి వచ్చేసరికి మా నాన్న కూడా ఏంటమ్మా అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇక్కడ చూడండి ఇంకా నేను, అక్క, రజిత, మా పిల్లలు అందరం కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నాము. ఇంకా అమ్మ కూడా వచ్చి మీకోసం చూడండి హాయ్ చెప్తుంది. ఈ సృష్టిలో ప్యూర్ లవ్ ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమ మాత్రమే కదా. అమ్మ అవడం అనేది చాలా అదృష్టం అన్నమాట. ఇక్కడ మా అబ్బాయి కూడా చూడండి నాకు ముద్దు పెడుతూ హ్యాపీ మదర్స్ డే అని చెప్పి చెప్తున్నారు. అప్పుడప్పుడు మనం మన పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే మన పేరెంట్స్కి మనం చిన్నపిల్లలమే కదా. చూడండి మేము తీసుకొచ్చిన శారీ అమ్మ కట్టుకుంది. ఆల్రెడీ అమ్మ గ్రీన్ బ్లౌజే వేసుకుంది, సో శారీ అయితే కట్టుకోమన్నాము. అమ్మ శారీ కట్టుకుంది, చూడండి చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.